తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందనమాట. సో, దాదాపుగా మనకి రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు జమ చేస్తుంది అన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందనమాట. సో, ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, కొత్త పెన్షన్‌లకు సంబంధించి గాని పంపిణీ ఎప్పుడు చేయనున్నారు ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో, పెన్షన్‌దారులందరూ కూడా వీడియోని చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారికి మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే రూ. 2,000 పొందుతున్న వారున్నారో వారికి రూ. 4,000 వరకు పెంచే అవకాశం ఉందండి. అలాగే మనకి రూ. 3,000 పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి రూ. 6,000 వరకు పెంచే అవకాశం ఉందనమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. సో, ఇప్పటికే అనేక పథకాలనేవైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే మనకి చాలా పథకాలైతే అమలు చేసుకుంటూ వచ్చింది. మనకి మొన్నే రైతు భరోసా కూడా అమలు చేసింది. అయితే ప్రస్తుతం మనకి ఒక ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకు నిధులనేవైతే కేటాయించబోతుందనమాట. దాదాపుగా మనకి 22,000 కోట్ల ప్రతి సంవత్సరం కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రమే జమ చేస్తుందనమాట. అలాగే ఎన్‌పీసీ లింక్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఫోను నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అన్నీ కూడా లింక్ అప్ అయ్యి ఉండాలి. సో, ఎవరికైతే అన్ని లింక్ అప్ అయ్యి ఉంటాయో వారికి మాత్రమే జమ అవుతాయనమాట. సో, ప్రతి ఒక్క జిల్లాలకి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుందనమాట. దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా మనకి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు ఏ అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.